మహిళల ఆర్థిక అభివృద్ధి ప్రభుత్వ ధ్యేయమని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ఇందిరా మహిళా శక్తి సంబరాల్లో భాగంగా వడ్డీ లేని రుణాలు అలాగే చీరల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆదిలాబాద్ మున్సిపాలిటీలో 1049 మహిళా స్వయం సహాయక సంఘాలకు 4,25,70,880 రూపాయల వడ్డీ లేని రుణాల చెక్కులను కలెక్టర్, అదనపు కలెక్టర్, గ్రంథాలయ చైర్మన్ అందజేశారు. అనంతరం ఇందిరా మహిళా శక్తి చీరలను మహిళలకు పంపిణీ చేశారు. కోశాధికారి నవనీత గారు వచ్చి సార్ను పుష్పగుచ్చంతో ఈరోజు మన ఆదిలాబాద్లో 2,632 మహిళా సంఘాలు ఉన్నాయి. అందులో భాగంగా మనకు రెగ్యులర్ రీపేమెంట్ చేసిన మున్సిపాలిటీ ఉన్న మున్సిపాలిటీలలో ఈ ప్రోగ్రాం ఖచ్చితంగా ఈరోజు ఓన్లీ వడ్డీ లేని రుణాల పంపిణీ కార్యక్రమం కాకుండా ఆదిలాబాద్ మరియు 18 సంవత్సరాలు దాటిన మహిళలందరికీ కూడా సింబాలిక్గా మన చీరల మనకు 44 కోట్ల లింకేజ్ చేయాలి సార్. ఇప్పటి వరకు 4,72,00,000 వడ్డీ మన ఓన్లీ పంపిణీ చేయాలని చెప్పడం జరిగింది. ఇప్పుడు మాత్రం ఓన్లీ ఇనాగ్రేషన్ ఉంటుంది. అందజేస్తున్న జిల్లా కలెక్టర్ గారికి మరియు జేసీ మేడం గారికి మరియు గ్రంథాలయ చైర్మన్ సార్కి ప్రత్యేక కృతజ్ఞతలు. ఒక టిఎల్ఎఫ్ ఆర్పి, ఒక టవర్ వికలాంగుల సంఘం ఉంది సార్. ముందుగా అందరికీ నూతన సంవత్సరం మరియు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాము. సో ఈరోజు మనము ఇందిరా మహిళా శక్తి సంబరాల్లో భాగంగా ఈరోజు మెప్మా డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో మరి వడ్డీ లేని రుణాలు చెక్ పంపిణీ కార్యక్రమం ఈరోజు చేయడం జరుగుతుంది. చాలా సంతోషం. మొన్న రూరల్లో కూడా అన్ని మహిళా సంఘాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఎవరైతే మళ్ళీ టైమ్లీ లోన్ కూడా రీపేమెంట్ చేస్తున్నారో వాళ్ళన్నిటి కూడా మొన్న మళ్ళీ వడ్డీ లేని రుణాలు కూడా రావడం జరిగింది. ఈరోజు మళ్ళీ అర్బన్లో కూడా ఇందాక చెప్పినట్టు 1049 సంఘాలు. మన ఆదిలాబాద్ మున్సిపాలిటీ చాలా పెద్ద మున్సిపాలిటీ. 1049 సంఘాలలో 4,25,70,880 రూపాయలు ఇంత అమౌంట్ మళ్ళీ ఒక్కొక్క సంఘాలు బ్యాంక్ అకౌంట్లో ఈరోజు డీబీటీ ద్వారా మళ్ళీ ఎవరి దగ్గర వెళ్ళాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా ప్రభుత్వమే మళ్ళీ అక్కడి నుంచి బటన్ నొక్కి మీ అన్ని అకౌంట్లోనే ఈరోజు ఈ డబ్బులు రావడం జరుగుతుంది. అంటే చాలా సంతోషం. ఎందుకంటే ఇందాక అడిషనల్ కలెక్టర్ గారు చెప్పినట్టు ప్రభుత్వం ఆలోచన, గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు ఆలోచన మహిళలకి కోటీశ్వర్ చేయాలి. మహిళా సంఘాలకి మహిళలు మంచి ఆర్థిక అభివృద్ధి, సామాజిక అభివృద్ధి అయితేనే సమాజం బాగుపడతాయి. ఒక్కొక్క కుటుంబంలో మహిళలకి మంచి చేతిలో డబ్బులు వచ్చినాయి అనుకోండి, ఆ డబ్బులు తిరిగి మళ్ళీ కుటుంబంకి బాగుపడడానికి ఖర్చు చేస్తారు. ఆ పిల్లలు విద్య కావచ్చు, పిల్లలు వైద్య కావచ్చు, పిల్లలు ఉద్యోగం కావచ్చు, లేదు వాళ్ళ సొంత బిజినెస్ కూడా మళ్ళీ ఇంకా పెంచడానికి, ఆ బిజినెస్తో ఇంకా మందికి కూడా ఉపాధి కల్పించడానికి, అంటే ఆ శక్తి ఆలోచన మహిళల్లో ఉంది. కాబట్టి ఈ డ్వాక్రా గ్రూప్ ద్వారా అంటే ఈ మహిళా సంఘాల ద్వారా ఈ వడ్డీ మళ్ళీ తిరిగి ఇందాక నేను డిఎంసీ గారికి అడిగితే మళ్ళీ బ్యాంక్ ఏవైతే ఇంట్రెస్ట్ ఉంటాయో దానికి -7% ఏవైతే ఉంటాయో అవి అన్నీ కూడా మీ అకౌంట్లో జమ అవుతుంది. సో మీకు ఏవైతే వడ్డీ ఇప్పటి వరకు ఏవైతే కట్టిండ్రో అవి భారం ఏవైతే ఉన్నాయో అది ప్రభుత్వమే భరిస్తుంది. కాబట్టి ఈ మంచి అవకాశం అందరూ